2-3 వేలు కాదు మామ, 10,000 రూమ్ కట్టి కూడా ఇక్కడ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. వెనకాల చైర్స్ కూడా ఉన్నాయి చూసారా. సో చైర్లో కూర్చొని ప్రశాంతంగా సన్సెట్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. అన్నింటికంటే హైలైట్ మామ అసలు ఈ వ్యూ అనమాట. చాలా రేర్గా జరుగుద్ది ఇలాంటి రిసార్ట్స్లో బుక్ చేయడము. అండ్ ఆల్సో అమౌంట్ కూడా తక్కువేం కాదు. ఇక్కడ పడుకొని ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే కన్నూరులో ఉన్నాను మామ, కేరళలో. లాస్ట్ వీడియో చూసారు కదా, ఈ రోజు మార్నింగ్ దిగా అనమాట. ఒక 1 అవర్ అయింది దిగడం మనకి ఇబ్బంది వచ్చేసింది అనమాట. ఏంటంటే ఈ హోటల్ కనిపిస్తుంది కదా వెనకాల, బీచ్ రిసార్ట్. సో దాంట్లో చెక్ ఇన్ టైం వచ్చి ఆఫ్టర్నూన్ 12 పైన అనమాట. కానీ మనం 6 o'clock వచ్చేసాము. అందుకని 6 hours టైం పాస్ చేయాల్సిందే. ఇంకా వాళ్ళనే బతిమలు నడితే ఒక కామన్ వాష్రూమ్ అయితే చూపించారు. చూడండి మామ, బీచ్ రిసార్ట్ ఎలా ఉందంత హైలైట్ గా అసలుకి. ఆ ఎదురు కనిపిస్తుంది అనుకుంటాను మీకు, అదే బీచ్ అనమాట. ఇది ఒక బిల్డింగ్ అండ్ ఇది ఒక బిల్డింగ్. సో ఈ వీడియోలో రిసార్ట్ ఎలా ఉంది, ఏంది కదా, రూమ్ ఎలా ఇచ్చారు, ఏంది మొత్తం అని చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ చూడండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మా ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళ రూమే లేదని వేసారు. అసలుకి 12 o'clock పైన మీకు రూమ్ ఇస్తాము, మేము ఏం చేద్దాం సారీ అని చెప్పేశారు. సో అందుకని లగేజ్ వాళ్ళ దగ్గరే పెట్టేసి నేను ఇంకా బయటకు వచ్చాను అనమాట. ఏమన్నా మా బీచ్ సైడ్లో నడుస్తూ ఉంటే వాళ్ళు ఉంది తెలుసా, ఆ సౌండ్కి, వేవ్ సౌండ్కి చాలా బాగుంది. పక్కన రిసార్ట్లు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. ఈ రోడ్డు అంతా రిసార్ట్సే ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడు మనం ఉండేది పయంబలం బీచ్ రోడ్ అనమాట. ఇక్కడ నేరుగా వెళ్తే కన్నూరు సిటీ వస్తుంది. పఫ్ ఒకటి తీసుకున్నాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఇప్పటికి 4 ప్లేసులు మారాను మామ, ఇది 5వ ప్లేస్ అనమాట. టైం అసలు గడవట్లేదు. ఒక పక్క ఎండ, ఇంకో పక్క చెమట, అసలు గాలి లేదనమాట. సో అందులో నైట్ వచ్చింది సీటర్ బస్సు కదా, కూర్చొని వచ్చాను, అసలు నిద్రలేదు. మహా అంటే ఒక 2-3 గంటలు పడుకో ఉంటాను అంతే. గత 4-5 గంటల నుంచి ఇదే అనమాట మామ నేను చూసే సీన్. 2-3 వేలు కాదు మామ, 10,000 రూమ్ కట్టి కూడా ఇక్కడ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. నా కష్టాన్ని గుర్తించి మామ పాపం 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు ముందుగా రూమ్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు టైం వచ్చి 11:50 అవుతుంది. సో వాళ్ళే కాల్ చేసి సార్ రూమ్ రెడీ అయిపోయింది వచ్చేయండి అన్నారు. ఇంకా పరిగెత్తా పోతా ఉన్నా. మార్నింగ్ కరెక్ట్ 6 దిగాను. ఇప్పుడు టైం వచ్చి 12 కావస్తుంది అనమాట, 10 నిమిషాలు తక్కువ. ఆల్మోస్ట్ 6 hours వెయిట్ చేశాను అనమాట రూమ్ కోసం. ఈ ఎండలో అండ్ సముద్రం పక్కన కూర్చొని ఫేస్ అంతా జిడ్డు అయిపోయింది అసలు. ఎండ ఉప్పు నీళ్ళు కదా, సో ఉప్పు అంతా మన మొహం మీదే ఉందన్నమాట. వెళ్ళి స్నానం చేయాలి. అండ్ మీకు రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. బీచ్ వ్యూ రూమ్ అనమాట. సో రూమ్ నుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదనమాట మన హోటల్, రిసార్ట్ ఏదని అనుకోవచ్చు. బాను బీచ్ ఎన్క్లేవ్ అనమాట. మా పెద్ద ఫ్యామిలీ దిగినట్టున్నాడు ఆయన. వీళ్ళ వల్ల మాకు రూమ్ అసలు దొరకలేదు మా ఎర్లీ చెకింగ్గా. లేకపోతే రూమ్ ఇచ్చేసేవాళ్ళు మార్నింగే. సూపర్ 6 ఇదనమాట మా మన రూమ్ నెంబర్ 6 అంట. ఓపెన్ చేద్దాం. చాలా చిన్న రూమ్ అసలుకి. మెయిన్ ఈ రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే ఈ బీచ్ వ్యూ అనమాట. అండ్ ఆల్సో బాల్కనీ, మనం బయటకు కూడా పోవచ్చు. చూసారా ఇంత బాగా కనిపిస్తుంది బీచ్ ఇక్కడ నుంచి. అసలుకి మొత్తం బీచ్. ఇందాకంతా ఆ రోడ్లోనే తిరుగుతాను అనమాట నేను. సన్సెట్ చూడడానికి మనం బీచ్ వరకు పోవలేదు మామ, ఇక్కడనే చూసేయచ్చు అనమాట. వెనకాల చైర్స్ కూడా ఉన్నాయి చూసారా. సో చైర్లో కూర్చొని ప్రశాంతంగా సన్సెట్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. సో అన్నిటికంటే ముందు మీకు ఒక రూమ్ టూర్ ఇచ్చేస్తారు. అండ్ ఆల్సో లాస్ట్లో ఈ ప్రైస్ కూడా చెప్తాను, చూసేయండి. మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ కూడా వ్యూ ఉన్నట్టే ఉంది, కాకపోతే పెద్ద ఏం కనిపించట్లేదు. సో ఇట్లా రైట్కి వస్తే బాత్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ బాగానే ఉంది బాత్రూమ్, స్పేషియస్గా. అండ్ ఒక పెద్ద అద్దం. నేను చూసారు ఎలా ఉన్నా అసలుకి, తడిచిపోయాను చెమటికి. సో ఇలా బాత్రూమ్ నుంచి బయటకు వస్తే ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ అనమాట. అండ్ వెనకాల ఒక విండో ఉంది, దానిపైన ఏసీ, చాలా చల్లగా ఉంది, మంచి కూలింగ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద అద్దం ఉంది, 6 feet అద్దం ఉన్నట్టుంది ఈజీగా. అండ్ ఇక్కడ టీ అవన్నీ చేసుకోవడానికి మిల్క్ పౌడర్, బ్రూ, టీ ప్యాకెట్స్, షుగరు అన్నీ ఇచ్చినారు. అండ్ ఆల్సో ఒక కెటిల్, ఒక వాటర్ బాటిల్స్ 2, సోఫాలు 2 అండ్ ఒక టీపాయి. మొత్తం రూమ్లో టీవీ లేదు అనుకుంటానమ్మా, కాకపోతే ఇప్పుడు తెలిసింది నాకు టీవీ ఎంత హైట్లో ఉందని. ఫస్ట్ టైం అనమాట ఎంత హైట్లో నేను టీవీ చూద్దాం. అన్నింటికంటే హైలైట్ మామ అసలు ఈ వ్యూ అనమాట. దీనికోసమే అసలు మనీ మొత్తం. ఎంత బాగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ నుంచి అసలుకి బీచ్. చాలా బాగుంది. బాల్కనీ నుంచి వ్యూ చూడండి వెనకాల అన్ని ఇల్లులు అనమాట. మొత్తం కోకోనట్ ట్రీసే. అండ్ ఇక్కడ మన బీచ్ ఉంది. సో అప్పుడప్పుడు మా కంపెనీ వాళ్ళు ఇలాంటి రిసార్ట్స్లో కూడా బుక్ చేస్తూ ఉంటారు అనమాట.
చాలా రేర్గా జరుగుద్ది ఇలాంటి రిసార్ట్స్లో బుక్ చేయడము. అండ్ ఆల్సో అమౌంట్ కూడా తక్కువేం కాదు. ఒక్క రోజుకి నాకు తెలిసి 3300 ఎంతో పడింది అనమాట ఒక్క రూము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఈ రోజు కాదు, రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసే టైంకి మనము బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ 3 days బుకింగ్ ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు. ఓవరాల్గా మా కంపెనీ వాళ్ళకి 10,000 దగ్గర పడింది అనమాట ఈ హోటల్ నాకు ఒక్కడికి బుక్ చేయడానికి 3 daysకి. చాలా ఎక్కువ అమౌంట్ అసలుకి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంత కష్టపడి నైట్ అంతా నిద్ర సరిగ్గా లేకుండా సీటర్లో జర్నీ చేసి మార్నింగ్ వచ్చి, అండ్ అలానే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎండలోనే వెయిట్ చేస్తూ ఉండి ఇప్పుడు ఈ రూమ్ చూసాక ఫుల్ పుష్ అయిపోయాను అనమాట నేనైతే. మా మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి. మా కంపెనీ వాళ్ళు బుక్ చేసిన ఈ బీచ్ రిసార్ట్ అండ్ ఒక రోజుకి 3:30 వర్షాకాల కూడా చెప్పండి, ఓకేనా? సో ఇంకెళ్ళి ఫ్రెష్ అవుదాము. అసలు చెమటలు చూసారు నాకు ఎట్లా కారుతున్నాయో. లోపల చల్లగా ఉంది, బయట అయితే భయంకరంగా ఉంది అనమాట వేడి. సో ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. సో మామ ఫ్రెష్ అయితే అయిపోయాను. అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకుని అది కూడా వచ్చేసింది అనమాట. ఇంకెళ్ళి తిందాం. ఫుల్ ఆకలి వేస్తుంది. మార్నింగ్ పఫ్ ఒకటే తినండి, ఇంకేం తినలేదు. కింద ఫ్లోర్లో చూసారా మన రిసార్ట్ ఎలా ఉందో. ఇది మొత్తం ఫ్యామిలీస్ ఉన్నారనమాట ఇందాకటి వరకు. అండ్ ఆల్సో కిచెన్ కూడా ఉంది. మొత్తం ఒక ఇల్లులాగే ఉందన్నమాట నేను చెప్పాలంటే. 30 అసలు లివింగ్ రూము. ఫస్ట్ ఫ్లోర్లో చాలా రూమ్స్ ఉన్నాయి, ఒక 4-5 రూమ్స్ ఏమో ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 6 మంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది, మొత్తం బాల్కనీ పైన. ఇక్కడ పడుకొని ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ పడుకొని ఇట్లా వ్యూ చూస్తే ఎట్లా ఉంది చూడండి అసలుగా. ఇది మన బెడ్, ఇది మన వ్యూ. సూపర్ ఉంది కదా. ఈ చేతులు తీసేస్తే ఇంకా బాగుంటుంది. మన లంచ్ రైస్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి అసలుకి. మన రైస్లో ఉండవు అసలుకి, చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఆల్సో చికెన్ చూడండి చాలా బాగా ఉడికింది అసలుకి. సో ఇంకా తినేద్దాం. నాకైతే వీడియో తీసుకోవచ్చు నిజంగా లేదు, ఫుల్ ఆకలి వస్తుంది. తినేసి వీడియో కంటిన్యూ చేస్తాం. అలా తినేసి ఇలా నిద్రపోయాను మామ. టైం అయితే 5:30 అయిపోయింది అనమాట లేచేసరికి ఈవినింగ్. చూడండి ఈవినింగ్ వ్యూ ఎలా ఉందో బీచ్ మన రూమ్ నుంచి. అండ్ సన్సెట్ వచ్చి అటు సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది అనమాట సన్సెట్. సో ఈ వీడియో ఎంతో ఆపేద్దాం. హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వద్దాం. బాయ్.